అన్నా నమస్తే. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇచ్చిన నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెక్ చేయడానికి సిలో ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో పాజిటివ్ నెగిటివ్ అంటే జీరోకి రైట్ సైడ్ ఉండేవన్నీ పాజిటివ్ నెంబర్స్, జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ నెగిటివ్ నెంబర్స్. సో మనకి ఇక్కడ కావాల్సిన కండిషన్ ఏంటి? జీరో కన్నా లెస్ దాన్ అయితే అవి నెగిటివ్ నెంబర్స్, జీరో కన్నా గ్రేటర్ దాన్ అయితే అవి పాజిటివ్ నెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకుందాం. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో కాబట్టి ఇది పాజిటివ్. నెక్స్ట్ -3 తీసుకుందాం. -3 లెస్ దాన్ 0 కాబట్టి ఇది నెగిటివ్. సో ఇప్పుడు ఇవే కండిషన్స్ యూస్ చేసుకొని ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఇంటి n = 10 అని తీసుకున్నా. 10 అనేది పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ కండిషన్ ఇఫ్ n గ్రేటర్ దాన్ 0 అంటే 10 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అయితే పాజిటివ్ అని ప్రింట్ అయ్యిద్ది, కండిషన్ ఫాల్స్ అయితే నెగిటివ్ ప్రింట్ అయ్యిద్ది. సో n = 10, 10 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ కాబట్టి పాజిటివ్ అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇస్తాం, -5 ఫర్ ఎగ్జాంపుల్. సో అవుట్పుట్ చూసుకుంటే నెగిటివ్ అని ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వకుండా రన్ టైంలో ఇన్పుట్ ఇవ్వడానికి స్కాన్ఫ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ నేను printf ఎంటర్ ఏ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 12. సో పాజిటివ్ అని ప్రింట్ అయింది. సో మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ ఏ నెంబర్, ఈసారి మనం -32 అని ఇద్దాం, నెగిటివ్ అని ప్రింట్ అయింది. సో పాజిటివ్ నెంబర్స్ ఇస్తే పాజిటివ్ అని ప్రింట్ అవుతుంది, అలాగే నెగిటివ్ నెంబర్స్ ఇస్తే నెగిటివ్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నేను ఇన్పుట్ 0 ఇస్తే, సో ఇన్పుట్ 0 ఇస్తే ఏం ప్రింట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. 0 ఇచ్చాను, సో నెగిటివ్ అని ప్రింట్ అయింది. సో 0 అనేది నెగిటివ్ కాదు, అలాగే పాజిటివ్ కాదు, సో జస్ట్ అది 0 మాత్రమే. సో అలా ప్రింట్ అవ్వాలంటే చిన్న చేంజెస్ అనేవి చేయాలి. ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది యూస్ చేసా. సో ఫస్ట్ కండిషన్ n గ్రేటర్ దాన్ 0. సో ఇచ్చిన ఇన్పుట్ 0 కన్నా గ్రేటర్ దాన్ అయితే పాజిటివ్ ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ n లెస్ దాన్ 0, ఇచ్చిన ఇన్పుట్ 0 కన్నా తక్కువ అయితే నెగిటివ్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు కండిషన్స్ ట్రూ అవ్వకపోతే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ ఏ నెంబర్ 16 అని ఇచ్చా, పాజిటివ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి -78 అని ఇచ్చా, సో నెగిటివ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం. సో ఈసారి నేను 0 ఇచ్చా, పాజిటివ్ నెంబర్ ఇవ్వలేదు, నెగిటివ్ నెంబర్ ఇవ్వలేదు, 0 ఇచ్చా. సో అవుట్పుట్లో 0 అని ప్రింట్ అయింది. సో మనకు కావస్తే ఇక్కడ కండిషన్స్ చేంజ్ చేయొచ్చు. సో n లెస్ దాన్ 0 అని ఇచ్చి ఇక్కడ నెగిటివ్ అని రాయొచ్చు, ఇక్కడ n గ్రేటర్ దాన్ 0 అని రాసి ఇక్కడ పాజిటివ్ అని రాయొచ్చు. లేదు అంటే ఫస్టే n = 0 అయితే ఇక్కడ printf 0 అని రాయొచ్చు. మీరు ఈ కండిషన్స్ చేంజ్ చేస్తూ ప్రోగ్రామ్ అనేది రాయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బెదరు బాయ్. చదువుకోండి ఫస్ట్.